హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సుజనకోట గంగమ్మ తల్లి పండగ జాతర నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. చూడండి అక్కడ జాతర విశేషాలు, ఆ జాతర ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జాతర డ్రోన్ షాట్ చూసేద్దాం. ముంచంపుట్టు మండలం నుంచి సుజనకోట గ్రామానికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడ గంగమ్మ తల్లి జాతర అవుతుంది. ఈ ముంచంపుట్టు నుంచి సుజనకోటకి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు చూపించబోతున్నాను. ఇలా ముందుకు వస్తే చిన్న గుళ్ళు ఉన్నాయి చూసారా, కిందన ఒకటి, రోడ్డు పైన ఒకటి, రోడ్డు కిందన ఒకటి ఉంది కదా, దీన్ని మొండి గుమ్మం అంటారు. ఇక్కడ కూడా దేవతలు ఉంటారు చూడండి. రాముడు ఉన్నారు పైవైపు. కిందన చూద్దాం, కిందన చూడండి పోతురాజు ఉన్నారు, చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గంగిరెద్దులు ఫోటోలు దిగేస్తున్నారు. కిందన చూడు మొండిగుమ్మం దగ్గరగా, కిందన గుడి దగ్గర, పై దగ్గర ఫోటోలు అయితే దిగేస్తున్నారు. వీళ్ళు జాతరకు వచ్చిన వాళ్ళే. గంగమ్మ తల్లి జాతరకు వచ్చారా మీరు? గంగమ్మ తల్లి ఎక్కడి నుంచి వచ్చారు? చోడవరం నుంచి వచ్చారా? ఓకే ఓకే, అయితే బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు అయితే. వీళ్ళు గంగిరెద్దులు అండి, చూడండి చోడవరం నుంచి వచ్చారు. ఈ తాతయ్య గారు అలాగే 2 తమ్ముళ్ళు చూసారా. ఓకే సరే అయితే బాగా ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్. ఇప్పుడైతే విలేజ్ లోపల ఎంటర్ అయిపోయాము. ఈ ఊరు రోడ్ నుంచి పై గుడి దాకా 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికైతే మనం వెళ్దాం. నైట్ జాతర గురించి లైట్స్ కూడా ఇలా ఏర్పాటు చేశారు చూడండి. గంగమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వస్తాము. అదిగోండి అదే గుడి. ఈ గుడి చుట్టుపక్కల ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఒక స్టేజ్ రెడీ అయింది చూడండి. గుడి లోపల దేవతలు. మధ్యాహ్నం అయితే ఇలాగ ఉంది, నైట్కి ఈవెంట్. ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ వేస్తున్నారు చూడండి. రాత్రికి ఇక్కడ మహేష్ మెగా ఈవెంట్ వైజాగ్ వారిచి ప్రదర్శన ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. మధ్యాహ్నం అయితే ఈ గుడి ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా ఉంది చూడండి. స్టేజ్ రెడీ అవుతుంది అక్కడ. ఇదిగోండి బడ్డీలు చేసుకుంటున్నారు. టవర్ పక్కన పెద్ద లైటింగ్తో దుర్గమ్మ తల్లి ఫ్లెక్సీ కట్అవుట్ పెట్టారు. రాత్రికి జనాలు ఫుల్గా నిండిపోతారు ఈ ప్రాంగణంలో. గుడి కిందన ఈ విధంగా ఉంది. ఐస్ క్రీమ్ బళ్ళు అయితే తెచ్చి పెట్టేస్తున్నారు ఇక్కడ. రాత్రికి సామాన్లు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అంతా కూడా. చూడు విద్యుత్ అలంకారాన్ని అయితే ఈ విధంగా పెట్టి ఉన్నారు. నైట్కి వెలుగుతాయి కలర్ఫుల్గా. ఇప్పుడు రాత్రి అయింది చూడండి. కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది లైటింగ్స్ రోడ్డు పక్కన చూడండి. ఈ పైన ఇలా రోడ్డు పక్కన షాపులు అయితే ఈ విధంగా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి రకరకాల సామాన్లు తెచ్చి పక్కన ఈ రోడ్డు పక్కన అమ్ముతున్నారు. చాలా మంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. జాతరకైతే ఈ విధంగా వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి. జనాలు చాలా క్రౌడ్గా ఉంది, వస్తున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఇది మెట్ల మార్గం. మెట్ల మార్గం నుంచి మనం అయితే పైకి వెళ్దాం. ఈ పైకి వెళ్తున్నాం చూడండి. ఆల్మోస్ట్ మనం పైకి అయితే వస్తాం అనమాట. పైకి వచ్చిన తర్వాత చూడండి జనాలు ఈ విధంగా ఉన్నారు పక్కన గుడి. మధ్యాహ్నానికి ఇప్పుడు డిఫరెంట్ చూడండి, జనాలు అలాగ వస్తూనే ఉన్నారనమాట. చూడండి అక్కడ పక్కన స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గంగమ్మ తల్లి ఘటాలు పూజారి వాళ్ళ ఇంటి నుంచి గుడికి తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇదిగోండి చూడండి, ఈ విధంగా తలలోని చేయిలోని పట్టుకొని దీపాలు గుడిలోకి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్.
గంగమ్మ తల్లి ఘటాలు అయితే ఈ విధంగా తెచ్చుకొని దించుతున్నారు చూడండి. గంగమ్మ తల్లి బుడియాలు సాదెల్లో అగ్గి వెలిగించుకొని డాన్సులు చేస్తారు ఈ విధంగా. ఈ గంగమ్మ తల్లి జాతర చూడడానికి చాలా మంది జనాలు తరలి వచ్చారు ఇక్కడికి. ఈ గ్రామం చుట్టుపక్కల వాళ్ళు అలాగే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ జాతరకి చాలా మంది తరలి వచ్చారు. ఇక్కడైతే ఒరిస్సా నుంచి ఒరియా నాటకం కూడా తెచ్చారు. ఇప్పుడైతే ఆ ఒరియా నాటకం చూద్దాం. అలాగే ఈవెంట్ కూడా అవుతుంది ఇక్కడ. ఈ ఈవెంట్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో జనాలు అయితే ఇక్కడికి వచ్చారు, చూస్తున్నారు. విజువల్లో చూడండి, చాలా భారీ సంఖ్యలో అయితే ఈ జాతరకి జనాలు అయితే వచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బొరకాదనమాట. చూడండి ఈ విధంగా వేసేస్తున్నారు. ఫ్రెండ్స్, మొదటి రోజు అయితే ఈ విధంగా జాతర జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే ఈ జాతరకు ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ జాతరలో వచ్చి ఉంటే ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి. రాత్రి జాతర మరుసటి రోజు గుళ్ళోకి భక్తులు అయితే వస్తూ ఉన్నారు. పూజలు దర్శనాలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అయితే గుళ్ళోకి వస్తూ ఉన్నారు. మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్తో కలిసి గుళ్ళోకి వచ్చి దర్శనం పూజలు చేసేసుకున్నాము. గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నారు భక్తులు. గుడి ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంది. గుడి చుట్టూరా ఈ విధంగా ఉంది. గుడి కిందనైతే వస్తూ ఉంటే ఈ విధంగా ఉందన్నమాట. పక్కన షాపుల దగ్గర అనేక రకాలైన సామాన్లు ఉన్నాయి, అవి కొంటున్నారు భక్తులు. బిర్యానీ అయితే ఇక్కడ చేసేస్తున్నాము చూడండి. మా ప్రాపర్ వెయిటింగ్ టు టేస్ట్ ది బిర్యానీ. గుడికి వెళ్ళేసి పైనుంచి ఊరు లోపలికి అయితే వచ్చేసి ఇంటి దగ్గర వంటలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. చాలామంది ఫ్యామిలీ ఈ పండుగలోనే కలుస్తాం కాబట్టి వంటలు ప్రిపేర్ చేసుకొని అందరూ సరదాగా తినేసి అలాగే పండుగ ఫుల్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మా ఫ్యామిలీ కాకుండా ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాలు కూడా అలాగే వచ్చేసి ఈ పండుగ మొత్తం చూసేసి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసికట్టుగా వంటలు చేసుకొని తినే ఊరు వాళ్ళతో చుట్టాలు పట్టులతో అందరితో సరదాగా కలిసి ఈ పండుగ మొత్తం ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు అనేవాడు. మనే అవుతాడు అక్కడ, అక్కడ మా బావ అవుతాడు. ఓకే, చూడండి వంటలు. హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నారు, చాలా ఆనందంగా ఉంది కదా. ఎందుకంటే మా పండుగ వంటలు చేస్తా ఉంటే ఆ ఫీలే వేరు, ఆ కిక్కే వేరప్ప. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి.
పండుగ సందర్భంగా మేమైతే ఇవ్వండి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. చాలా బాగా చేస్తాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అంతా లోపల ఉన్నారు. మేమైతే ఇక్కడ బయట అవుట్ సైడ్ అనమాట, బయట వంట చేసుకుంటున్నాం. ఇవి చేసి వంటలు చేసి తినొస్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు భోజనాలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి భోజనాలు అయితే ఈ విధంగా చేస్తున్నాము. చూడండి, గంగమ్మ తల్లి పై జాతర గుడి నుంచి ఇప్పుడు గర్భగుడికి వెళ్ళే సమయం అన్నమాట. ఇది సాయంత్రం టైంలో జాతర గుడి నుంచి ఊరేగింపు చేసుకుంటూ గర్భగుడికి తీసుకెళ్ళి పెట్టేస్తారు. గంగమ్మ తల్లి జాతర అనేది మళ్ళీ జరుపుకుంటారు. పూజ అయిన తర్వాత అందరు కూర్చున్న తర్వాత భక్తులు తల మీద నుంచి దేవుణ్ణి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. రెండవ రోజు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ గంగమ్మ తల్లి జాతర పండుగ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.